హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నేను కూడా ఉండాలి. నాకైతే చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక సువర్ణ అవకాశం వచ్చింది. అదేంటి అంటే మా అమ్మమ్మ అయితే ఈరోజు కారపప్పాలు చేస్తుంది. కారపప్పాలు చేస్తూ వీడియో తీసుకుంటావరా అనంటే సరే అని అన్నాను. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదని. ఎందుకంటే మా అమ్మమ్మ అయితే వంటలైతే చాలా చాలా బాగా చేస్తుంది. మా అమ్మమ్మని చూసి నేను సగం వంటలు నేర్చుకున్నాను. ఈరోజు అయితే మరి మా అమ్మమ్మ అయితే కారపప్పులు చేయడానికి రెడీగా అన్నీ అయితే రెడీ చేసుకుంటుంది. చూశారు కదా మా అమ్మమ్మని అయితే. మరి ఒక ఆయ అయితే చెప్పేసేయండి. అలాగే మా అమ్మమ్మ అయితే ఈ కారపప్పాలని ఎలా చేస్తుందో ఈ వీడియోని అయితే చూద్దాం. మరి ఇక చూసేవారైతే ప్రతి ఒక్కరైతే ఒక లైక్ అయితే తప్పకుండానైతే ఇచ్చేయండి. ఇక్కడైతే మేమైతే 2 కేజీల పిండి అయితే తీసుకున్నాం. బియ్యం, మినపప్పు వేసి పట్టించుకున్నాం బాగా. ఇప్పుడైతే ఇంకేవే ఏమేమి వేసాయి. ఇక్కడ వామ ఒక 2 టీ స్పూన్ల వామ వేస్తుంది. నువ్వులు ఒక పిడికడు అయితే నువ్వులు అయితే వేసేసింది. అయితే కరివేపాకునైతే బాగా కొంచెం కచ్చపచ్చగానైతే మిక్స్ అయితే పట్టుకున్నాం. ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకుందాం. ఒక పిడికడు కరివేపాకు. ఇక్కడ పచ్చికారాన్ని కన్నా మిక్స్ అయితే పట్టి పెట్టుకున్నాం. ఒక 100 గ్రాముల పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి అనుకోండి. 2 కేజీలకు 100 గ్రాముల పచ్చిమిరపకాయలు అయితే వేసేస్తుంది. మిక్సీ పట్టేసింది. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం అయితే ఒక టేబుల్ స్పూన్ వేస్తుంది. వేసేయంగా. ఇక్కడైతే ఒక టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర అయితే వేస్తుంది. వేసేయి. ఇప్పుడైతే మొత్తం అయితే బాగానైతే కలిపేస్తుంది. నేనైతే మా నానమ్మ ఇష్టం అనేసి మా నానమ్మ పేరు మీద నానమ్మ విలేజ్ వంటలు అని ఛానల్ అయితే పెట్టుకున్నాను. కాకపోతే మా నానమ్మ వంటలు చేసేందుకు మా నానమ్మ లేదు, కానీ మా అమ్మమ్మ అయితే ఈరోజు అయితే వంట చేసే అవకాశం వచ్చింది. అందుకే మీకైతే చూపిస్తున్నాను. ఇప్పుడైతే రుచికి సరిపడానైతే ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు అయితే చూసి అయితే వేసుకోండి. ఉప్పు వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోండి. ఇప్పుడైతే మనం అయితే వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి. ముందుగానే నీళ్ళు అయితే కాగబెట్టుకోండి. నీళ్ళు పోసుకొనేసి పిండిని అయితే మన కారపప్పలకు అనుకూలంగానైతే కలుపుకోవాలి. మనం వేడి నీళ్ళు పోసుకున్నాం కాబట్టి ఒక గరిటె పెట్టి అయితే కలపండి. చేయి పెట్టారంటే బొగ్గలు వస్తాయి. ఫ్రెండ్స్ చూశారు కదా, మా అమ్మమ్మ అయితే పిండిని అయితే ఇక్కడ అయితే మొత్తం అయితే రుచిగానైతే కలుపుకోవట్లేదు. తడిపొడి పిండిలాగానైతే కలిపేసేసి కొంచెం తీసేసేసి మళ్ళీ మనకు కావాల్సినంత తీసుకొనేసి కలుపుకొని కారపప్పాలు అయితే చేస్తుందట. ఇలా కలుపుకోవడం వల్ల ఏంది అని అంటే, ఇలా కలుపుకోవడం వల్ల అన్నట్టు పిండి అంటే వేస్ట్ కాదంట. ఎక్కువ మనకి ఇష్టం ఉన్నప్పుడు చేసుకోవచ్చు అంట. ఒకవేళ ఇప్పుడు టైం లేకపోయినా కానీ నెక్స్ట్ గిన చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డే గిన అలా ఉంటుందంట. పిండి అనేది ఖరాబ్ కాదంట. చూద్దాం. ఈ లోపు అయితే ఇంకా లైక్ కొట్టకపోతే అయితే లైక్ కొట్టండి. అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇక్కడైతే నేను స్టవ్ వెలిగించేసేసి ఒక బాండి పెట్టేసేసి 1 కేజీ ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ గిన ఆల్మోస్ట్ హీట్ అయ్యింది. ఇక్కడైతే నేనైతే ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే చించేసింది. మా అమ్మమ్మ చించేసేసి అదే ఆయిల్ ప్యాకెట్ మీద కారపప్పాలు అయితే ఒత్తాలని అయితే ఫిక్స్ అయిపోయింది. చూశారు కదా, పిండిని అయితే కొంచెం కలిపేసింది. అంత మెత్తగా అంత గట్టిగా కాకుండా కారపప్పాలకు మంచిగా వచ్చేటట్టుగా కలిపేసింది. చూశారు కదా, చిన్న ఉండలు అయితే చేసుకుంది. కవర్ పైన పెట్టేసింది. చేయితోనేసేసి దాన్నే కవర్ మీద ఒత్తేస్తుంది కారపప్పాల. కవర్ను 1 సైడ్ అయితే ఫోల్డ్ చేసేసి దాని విధంగా ఒత్తేస్తుంది మా అమ్మమ్మ అయితే. ఆయిల్లోనైతే సరిపడా వేసుకోండి. 2 అయితే ఈజీగా కాలేసాయి. కాలిన తర్వాత మనం గిన ఈజీగా తీసేసి తినొచ్చు. చూసారు కదా, కారపప్పాలు అయితే ఈ విధంగా కాలితే సరిపోతుంది. మీకు ఇలా కవర్ మీద ఒత్తడం బాగా కష్టం అనుకుంటే పూరి ప్రెస్ ఉంటే పూరి ప్రెస్తోనైతే ఒత్తేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే మా దగ్గర పూరి ప్రెస్ లేదు కాబట్టి మేమైతే ఇలా కవర్ మీద అయితే ఒత్తేస్తున్నాం. ఇప్పుడైతే ఈ కారపప్పాలు అయితే తీసైతే ఒక గిన్నెలోకి అయితే పెట్టేద్దాం. ఈ విధంగానే మనం అయితే రెండు కారపప్పాలు చేసి వేసేద్దాం. వేసి 2 వైపులా బాగా కాల్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ అయితే సగం అయితే కంప్లీట్ అయిపోయినాయి కారపప్పాలు. మిగతావి అయితే చేసేద్దాం ఈ విధంగానే. చూశారు కదా ఫ్రెండ్స్, కారపప్పాలు చేయడం అయితే మొత్తం అయిపోయేసి పక్కన పెట్టేసాం. మిగతా సామాన్ అంతా కారపప్పాలు అయితే ఇవి. ఈ రోజుకైతే మా అమ్మమ్మతోనైతే ఈ కారపప్పాల రెసిపీ అయితే చేయించాను. మా అమ్మమ్మ చికెన్ ఫ్రై అలాగే పప్పుచారు అయితే చాలా చాలా బాగా చేస్తుంది. ఈసారి అయితే వీలైతే చికెన్ ఫ్రై పప్పుచారు అయితే చేయిస్తాను. మరి ఈ కారపప్పాల రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.